అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ ఇష్టమైన బ్రెడ్ హల్వా ఈజీగా 10 నిమిషాల్లో తయారీ విధానం వివరంగా మీకు మనసుకు నచ్చేలాగా మనకి ఎక్కడ దొరకనంత టేస్ట్గా ఈరోజు మీకు వివరంగా చూపిస్తాను. సరేనా? మరి దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండమ్మా. సన్నమంట పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండమ్మా. ఇక బ్రెడ్ అనేది మనకి 4 వైపులా కట్ చేసుకొని ఒక బ్రెడ్ని 4 స్లైడ్స్గా కట్ చేయండమ్మా. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ ఉండదు కదా, తీసి పక్కన పడేయండి అమ్మా. ఈ తెల్లది వరకే వేసుకోవాలి, సరేనా? దాన్ని 4 ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు నూనెలో నిదానంగా 1 బై 1 మనం తిప్పుకోవాలమ్మా. అన్నీ తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అమ్మా బ్రెడ్లు వేసేటప్పుడు, ఓకేనా? లేదంటే మనకి నల్లగా అయిపోతూ ఉండిద్ది, పైకేమో లోపల ఉడకదమ్మా. అర్థమైందా? ఇలా సన్నగా మంట పెట్టుకొని ఇక 1 బై 1 నిదానంగా మొత్తం 2 వైపులా మనకి గోల్డ్ షేడ్ వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలమ్మా. మీరు ఎటు వెళ్ళకండి, అక్కడే ఉండి మొత్తం ఈ బ్రెడ్ అనేది మనకి ఎంతోసేపు పట్టదు కాబట్టి 10 నిమిషాలు అయిపోద్ది కాబట్టి మీరు అక్కడే ఉండి నిదానంగా చేసుకోండి అమ్మా, సరేనా? ఇలాగా మొత్తం తిప్పుకోవాలి 2 వైపులా. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 2 బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి, ఆ విధంగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఇది స్టార్టింగ్ వేసాం కదా, తొందరగా అయిపోతుంది. ఇలా మిగతా అన్నీ కొంచెం లేట్గా వేసాం కాబట్టి ఇక నిదానంగా 1 బై 1 మళ్ళీ 2 వైపులా తిప్పుకుంటూ ఉండండి, సరేనా? ఈ కలర్లో రావాలండి మనకి బ్రెడ్లు అనేది. చూసారా? ఈ విధంగా వచ్చేసినాయి కదండి. ఇప్పుడు వేరే ప్లేట్లో పెట్టేసుకోండి ఇదంతా. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా 2 నిమిషాలు మెల్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరేనండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సన్న మంట మీద దోరగా నీట్గా ఒక 2 నిమిషాల వరకు ఇలా వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం జీడిపప్పు కొన్ని, కిస్మిస్లు కొన్ని, మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు, ఎవరు ఓపిక వాళ్ళదండి. ఇలాగా ఓవరాల్గా కలుపుకోండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి, సరేనా? మరి కొబ్బరి అనేది మరీ నల్లగా అయిపోతూ ఉండిద్దండి. మనం ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే కళాయిలో ఒక 1/4 కిలో షుగర్ వేసుకోండి. మనం బ్రెడ్లు అనేది నేను ఒక 7 వరకు వేసుకున్నాను కాబట్టి నాకు 1/4 కిలో పట్టిందండి షుగరు. ఇలాగే వేసుకొని కొద్దిగా మెల్ట్ అవ్వడానికి లైట్గా వాటర్ వేసుకోండి. ఈ విధంగా నొరకు వచ్చిన తర్వాత చిక్కపడిద్దండి షుగర్ అనేది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం బ్రెడ్లు అనేది వేసేసుకోండి. ఆల్రెడీ మీరు వేయించుకున్నారు కదా, అది మొత్తం వేసుకొని ఇక 1 బై 1 ఆ పాకం మొత్తం పట్టేలాగా బ్రెడ్కి 2 వైపులా మనం తిప్పుకుంటూ ఉండాలి, సరేనా? ఇలాగ నిదానంగా చేసుకోండి. సన్నమంటే ఉండాలి. ఇలా చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలో మీకు వివరంగా చెప్తాను. ఇలా 2 వైపులా మనం తిప్పుకుంటూనే ఉండాలండి. ఇది పాకం మొత్తం దానికి పట్టేసేలాగా. ఇప్పుడు మనం ఒక 5 నుంచి 6 యాలక్కాయలు దంచుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలండి, కాసిన పాలే. ఈ పాలు మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఇక నిదానంగా ఈ పాలలోనే మనకి బ్రెడ్ అనేది నానిపోవాలండి. 2 వైపులు నాని దాంట్లోనే మనం మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇది 2 వైపులా మెత్తగా అవ్వడానికి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టచ్చండి, పర్వాలేదు. ఇలాగా నానాలి కాబట్టి మనం నిదానంగా తిప్పుకుంటూ ఉండండి. ఇక్కడే బ్రేక్ చేసుకుంటూ ఉండండి. దేని దానికి నానంగానే ఇలా మెత్తగా కట్ చేసేసుకోండి ఎక్కడెక్కడే. మీకు ఇంత శ్రమ లేదంటే మీరు మిక్సీ పట్టేసుకోండి, అలాగనే పౌడర్ వేసేసుకోవచ్చు. మీకు 2 విధాలుగా ఏది నచ్చితే చేయండి. ఈ విధంగా అవ్వగానే ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి, ఆ మిశ్రమం మొత్తం దాంట్లో వేసేసుకోండి. ఇక ఓవరాల్గా కలుపుకోండి. ఇంతేనండి బ్రెడ్ హల్వా అంటే. ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి మర్చిపోకుండా ఒక్కసారి విని వీడియో మీరు డెఫినెట్గా ఏదో ఒక రోజు చేయండి. ఈ అక్కగా సాటిస్ఫై అయ్యిద్ది, చాలా సంతోషపడిద్ది కూడా. ఎందుకంటే ప్రతి వంటకం
మైండ్లోనే దృష్టి పెట్టుకొని మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. నేను వంటలు అనేది కష్టంగా చేయనండి, ఇష్టంగా ప్రేమతో చేస్తాను. అప్పుడే మనకి వంటల మీద ప్రేమ, అది కాకుండా మనం మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సరేనా? ప్రతి వంటకం మీరు కష్టంగా మాత్రం ఆలోచించకండి, ఇష్టంగానే మొదలు పెట్టండి. ఏదైనా డౌట్గా ఉంటే ఈ అక్క ఛానల్ ఒక్కసారి చూడండి. చూస్తే ఈ అక్కకి ఛానల్ మీకు అర్థమైనట్టయితే ఎదరికెళ్ళి ఆ వంటకం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. కీప్ స్మైలింగ్. బాయ్.